తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంత దారుణంగా దూషించాడో మనందరము చూసాం. ఆ ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలైనా తీసుకున్నారా? ఈ రాష్ట్రంలో జరుగుతున్న చాలా సంఘటనల్లో మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ అఘాయిత్యాలు కానీ దేని మీదైనా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల తాలూకా సపోర్ట్తోని అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ ఎక్కడ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎక్కడైనా ఎవరి మీదైనా అఘాయిత్యాలు జరిగితే వాళ్ళని రక్షించాల్సింది అధికారంలో ఉండే వాళ్ళు రక్షిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పాలనలో తీసుకుంటే ఆ అధికారంలో ఉన్న వాళ్ళే మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి, అలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకుంటే మహిళల మీద ఎవరైనా చేస్తే తోలు తీస్తాం తాట తీస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడ తాట తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి, ఎక్కడ తోలు తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు సొగాలి ప్రీతి కేసు విషయమే తీసుకుంటే ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ సొగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం చూసి ఈ రోజు అతని మీద రగిలిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఇదే కూటమి అధికారంలో ఉన్న 2014 నుంచి 19 మధ్య కాలంలో 2017 ఆగస్టు 19న జరిగింది. అప్పుడు వాళ్ళకి ఏ న్యాయమూ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి జాబ్ ఇవ్వడం జరిగింది, భూమి ఇచ్చారు ఆ కుటుంబానికి, అలాగే ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దాన్ని రాజకీయం చేస్తూ ఆ రోజుల్లో ఎంతగా రాజకీయ బెనిఫిట్ పొందడం కోసం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ కేసుని మొదటి ప్రాధాన్యత కేసుగా మేము తీసుకుంటాం కూటమి అధికారంలోకి వచ్చాక అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చి 19 నెలలు అయింది. మరి ఎందుకు మీరు ప్రథమ ప్రాధాన్యత కేసుగా దాన్ని తీసుకోలేదు? జగనన్న ఆ రోజు సిబిఐ ఎంక్వైరీకి రెఫర్ చేయడం జరిగింది. మరి మీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ సిబిఐ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతామని మొన్న చెప్పడం జరిగింది. మీరు కేంద్రంలో మేజర్ పార్ట్లో ఉన్నారు. మీ మీద డిపెండ్ అయి కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉన్నది. మీ ఎంపీలు కనుక మద్దతు ఉపసంహరిస్తే కేంద్ర ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. అలాంటప్పుడు మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు? సొగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలి కదా. అలాగే తీసుకుంటే ఎంత దారుణంగా అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడో మాట్లాడిన మాటలు నేను విన్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జాబు అలాగే భూమి ఆర్థిక సాయం ఇవ్వడానికంట ఇతను కారణం అంట. నిజంగా ప్రజలు నవ్విపోతూ ఉన్నారు. ఎందుకంటే నిజంగా మీరు ఆ కేసు మీద అంత శ్రద్ధ ఉన్న వాళ్ళైతే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఆ తల్లి ఈ రోజు రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. మీరు గాలికి వదిలేశారు. మీరు అధికారంలో కూర్చోవడం కోసం సొగాలి ప్రీతి కేసును రాజకీయ లబ్ధి కోసం వాడుకొని అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేసిన పరిస్థితి. ఈరోజు 15 నెలల తర్వాత తల్లి ఎంత ఘోరంగా బాధపడుతూ ఉంది, ఎంత దారుణంగా ఆ అమ్మాయికి న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంది. మీరు ఏ విధంగా గాలి కొదిలేసి ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ మీ ఆధీనంలో ఉన్న కేంద్రం, మీ కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వేసేట్టుగా చేయాలి. లేదా తల్లి కోరుకున్నట్టుగా సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్ విచారణ వెంటనే జరిపించాల్సిన అవసరం మీ మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీరు నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఖైదీలే వాళ్ళ తాలూకా సాక్ష్యాలేమో తారుమారు చేసేశారని. మరి మీరే కదా అధికారంలో ఉన్నారు. సాక్ష్యాలు తారుమారు చేసిస్తే ఎందుకు తారుమారు జరిగింది, ఎవరు చేశారు, దాని మీద ఎంక్వైరీ చేసి నిజాలు బయటికి తీయాలి కదా. ఎవరు తప్పు చేశారో వాళ్ళని కనిపెట్టి శిక్షించాల్సిన బాధ్యత అధికారం మీ మీద ఉన్నాయి కదా. మీరు అవేమీ చేయకుండా ఎంతసేపు రాజకీయాలే మాట్లాడడం, రాజకీయ లబ్ధి పొందడానికే చూడడం ఎంతవరకు సమంజసమని తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ఆ సొగాలి ప్రీతి తల్లికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. మీరు అంతగా ఉపయోగించుకున్నారు ఆ కేసుని. మీరు అధికారంలోకి వచ్చాక 15 నెలలైనా కూడా ఆ వికలాంగురాలైన తల్లి మీ అపాయింట్మెంట్ కోరుతుంటే కనీసం ఈ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఆ కేసు విషయంలో మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది. కాబట్టి తక్షణమే తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వాలి. అలాగే ఆ బిడ్డ
సొగాలి ప్రీతికి న్యాయం జరిగేట్టుగా సిబిఐ ఎంక్వైరీకి మీరు రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఎంత దారుణంగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, కానీ ఈ రాష్ట్రంలో మహిళా మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. కనీసం దేని మీద కూడా స్పందన లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ముఖ్యంగా ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. అనిత గారు, సవిత గారు, సంధ్యారాణి గారు. ఈ రాష్ట్రంలో మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా వాళ్ళు స్పందించరు. అలాగే మహిళలకి ఎంత దారుణంగా కూటమి ప్రభుత్వం మోసం చేసినా కూడా వాళ్ళు స్పందించరు. అలాగే మద్యము, గంజాయి బ్యాచ్లు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నా ఎటువంటి స్పందన లేదు. జూనియర్ ఎన్టీ రామారావు గారి తల్లిని అంత దారుణంగా మీ టీడీపీ ఎమ్మెల్యే దూషించినా మీరు స్పందించరు. అలాగే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్నా కనీసం స్పందించని ఈ మహిళా మంత్రులు ఒక్క విషయంలో మాత్రం చాలా బిజీగా ఉన్నారు. ఏంటంటే ఒక మంత్రి గారేమో ఖైదీలకు, రౌడీ షీటర్లకు లెక్కలు తీసుకొని పేరోలు ఇవ్వడంలో ఒక ఆవిడ బిజీగా ఉన్నారు. ఇంకొక ఆవిడేమో ఆడవాళ్ల కుట్టు మిషన్స్ లో కూడా కోట్ల సంపద సృష్టించే లెక్కలు తీసుకోవడంలో ఆవిడ బిజీగా ఉన్నారు. అలాగే ఇంకొక మహిళా మంత్రి అయితే వరలక్ష్మి వ్రతం పేరుతో కోట్ల విలువైన కానుకలు పొందే లెక్కలు చూడడంలో ఆవిడ బిజీగా ఉన్నారు తప్ప మహిళా సమస్యల మీద గాని, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద గాని ఎటువంటి స్పందన లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రజలు కేవలం 15 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం, ఇన్ని ప్రభుత్వాలు మారాయి, ఏ ప్రభుత్వం కూడా కేవలం 15 నెలల్లో ఎంత వ్యతిరేకతను మూటగట్టుకునే పరిస్థితి మనం చూడం. అది ఈ కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమైంది. అంత దారుణమైన పాలన సాగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే అడుగడుగునా కూడా వీళ్ళు హామీలు అమలు చేయలేదు, మహిళల మీద అఘాయిత్యాలని అరికట్టట్లేదు. అలాగే తీసుకుంటే ఇచ్చిన హామీలు ఎంత దారుణంగా నెరవేర్చకుండా మోసం చేస్తూ ఉన్నారు. కానీ ఒక విషయంలో వీళ్ళందరూ కూడా బిజీగా ఉన్నారు. ట్యాక్స్ వసూలు చేయడంలో ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ బిజీగా ఉన్నారు. ట్యాక్స్ అంటే కూటమి ట్యాక్స్ అన్నమాట, ప్రజల నుంచి వసూలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు భూముల కేటాయింపుల్లో ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. వరుస భూముల డీల్లో ట్యాక్స్ వసూలు చేస్తూ ఉండే పరిస్థితి. విద్యుత్ కొనుగోలులో ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. మద్యం షాపుల్లో ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. బెల్ షాప్స్ లో ట్యాక్స్, అలాగే ఇసుకలో కూడా ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. ఇలా అన్ని రకాలుగా ట్యాక్స్లు వసూలు చేయడంలో ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా బిజీగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో చీప్ లిక్కర్ ఏమో 99 రూపాయలు, కానీ విశాఖపట్నంలో భూములు మాత్రం 99 పైసలకు దొరుకుతూ ఉన్నాయి. అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో అమరావతితో సహా భూముల్ని వీళ్ళు అమ్మేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అంత దారుణమైన పరిపాలన సాగిస్తూ ఉండే పరిస్థితి. కాబట్టి ఈరోజు మహిళలకి రక్షణ లేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాలెం పార్టీగా మారిపోయింది. అలాగే తెలుగు దాడుల పార్టీగా మారిపోయింది. అలాగే తెలుగు దొండగలు పార్టీగా ఈరోజు మారిపోయింది. ప్రజలు నిజంగా గుడిలో దేవుణ్ణి వెలేసి మళ్ళీ కావాలని కోరుకుంటున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము అని చెప్పి ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలు బాధపడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మహిళల విషయంలో తీసుకుంటే ఎంత దారుణం అంటే సోషల్ మీడియాని ఐటీడీపీ ద్వారా ఎంత దారుణంగా మహిళల మీద వీళ్ళు ట్రోల్స్ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉంటే ఎన్నో రకాలుగా ఆ రోజు 8వ తరగతి చదువుతున్న చిన్నారి జగనన్న మీద అభిమానం చూపిస్తే ఆమెని ట్రోల్ చేయడమే కాకుండా ఆమె తల్లిని కూడా మార్చేశారు. ఎంత దారుణం. అలాగే గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు గీతాంజలి అనే ఒక మహిళ తనకి ఇళ్ల పట్టా జగనన్న ఇచ్చారని ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. అలాగే అమ్మఒడి ద్వారా తన 2 బిడ్డల్ని చదివించుకొని సంతోషంగా గడుపుతున్నానని చెప్పినందుకు ఆమెకి ఈ ఐటీడీపీ సైకోలు విపరీతంగా ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన పరిస్థితి మనం చూసాం. ఎంత దారుణమైన ఐటీడీపీ వాళ్ళు సాక్షాత్తు మోడీ గారినే దూషించిన పరిస్థితి మనం చూసాం. ఎంత దారుణంగా ట్రోల్ చేశారు అనే విషయం మోడీ గారి
తల్లిని భార్యని తిట్టిన పరిస్థితి మనం చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఇదే ఐటీడీపీ వాళ్ళు తిట్టిన పరిస్థితి మనం చూసాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు 5 కోట్లు ఖర్చు పెట్టి లోకేష్ గారు తన తల్లిని తిట్టించారని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పరిస్థితి మనం చూసాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల మీద, మా నాయకుల మీద ఎంత దారుణంగా వీళ్ళు ట్రోల్స్ చేస్తూ పబ్బం గడుపుతూ ఉన్నారో కూడా మనం చూసాం. అంటే వీళ్ళకి మహిళలంటే కనీసం గౌరవం లేదు, మహిళలంటే ఎంత చులకన భావం అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. వీటన్నిటి మీద కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి, అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కోసం ఈ కార్యాచరణలో భాగంగా మా కమిటీలు, మా సంస్థ